హలో నమస్తే. అందరు బాగున్నారా? మాకైతే ఇక్కడ స్ప్రింగ్ బ్రేక్ స్టార్ట్ అయిపోయింది పిల్లలకి. 1 వీక్ స్కూల్ అనేది ఉండదు ఇంకా. బెస్ట్ పార్ట్ ఏంటంటే హాలిడేస్లోనే ఉగాది, అబ్బు బర్త్డే అన్నీ వచ్చాయి. అసలైన హాలిడేస్ అంటే ఇదే అనిపించింది నాకు. మేమెప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటేనే పండుగ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము. లక్కీగా ఈసారి హాలిడేస్లోనే వచ్చింది. సార్ గారు పొద్దున్నే లేచి టీవీ చూడడం స్టార్ట్ చేశారు చూడండి. హాలిడేస్ వచ్చాయంటే ఇదొక బాధ. స్క్రీన్ టైం కొంచెం పెరుగుతుంది. నాకు టీవీ చూసే ప్రాబ్లం లేదు కానీ ఐప్యాడ్స్, ఫోన్ చూస్తేనే కొంచెం ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం దగ్గరగా పెట్టుకొని చూడాల్సి ఉంటుంది కదా, అందుకని. ఇంకా మా ఆయనేమో తన కోసం అటుకులు గని చేసుకున్నారు. నాకు అంత పొద్దున్నే హెవీగా తినాలి అనిపించలేదు. అందుకే నేను కార్న్‌ఫ్లేక్స్ తెచ్చుకున్నాను. సో, అది తిందాము అని చెప్పేసి డిష్ వాషర్‌లో గిన్నెలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తూనే ఓపెన్ చేయగానే అవన్నీ సర్దాలనిపిస్తుంది వాష్ అయితే. నేను చేయాల్సిన పనేమో బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం. కానీ చేసే పనేమో డిష్ వాషర్ సర్దడం. ఎంత ఈజీగా బ్రెయిన్ షిఫ్ట్ అయిపోతుందో ఒక పని నుంచి ఇంకొక పనికి. ఇక నేను కార్న్‌ఫ్లేక్స్ కోసం మిల్క్ నేను అవెన్‌లో పెట్టేసి ఒక 1 మినిట్ వేడి చేస్తాను. చల్లగా ఉంటే నాకు తినబుద్ధి కాదు. అంటే కొంతమంది కోల్డ్ మిల్క్‌లో కూడా వేసుకుంటారు కదా, నాకు అలా తినబుద్ధి కాదు అందుకే. తర్వాత ఇంకా పండుకేమో ఒకవైపు భరతనాట్యం క్లాస్ కూడా ఉన్నింది. ఇలా పాలు వేడయ్యేలోపు నేను ఇంకా చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే ఇలా సర్దడం, క్లీన్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే అవి చేస్తూ ఉంటాను మధ్యలో. నాకు ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంటాయి. అలా తుడచడం, ఏమీ అక్కడ మరకలేం లేకపోయినా కూడా అలా ఒకసారి తుడిచేస్తాననమాట ఒక క్లాత్ తీసుకొని. ఈ కార్న్‌ఫ్లేక్స్ అయితే నేను కెలాగ్స్‌వి తీసుకున్నాను. వెనిలా ఫ్లేవర్ విత్ ఆల్మండ్స్ యాడెడ్ అనమాట. భలే ఉన్నాయి. తినడానికి మాత్రం చాలా బాగున్నాయి. సో, ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకున్నాను. హాఫ్ ఫ్రూట్ లేండి, యాపిల్. అది కూడా యాడ్ చేశాను. బాగుంటుందిలే టేస్ట్ అని చెప్పేసి. ఇంకా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కానీ బనానా నాకు అంత నచ్చదు. అండ్ పండుకేమో ఇక్కడ భరతనాట్యం క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. తనేంటంటే ఈ మధ్యన దేవుని రూమ్‌లో కొంచెం స్పేషియస్‌గా ఉంది అని చెప్పేసి అక్కడ చేసుకుంటూ ఉందనమాట. స్వస్తికస్తత డోలానస్త పుష్పవృష ఉత్సాంగ శివలింగః కటకావర్తనశ్చైవ కర్తరీ స్వస్తికస్తత శకటం శంఖచక్రే చ సంపుట పాశకీలకౌ మత్స్యకూర్మభరణశ్చ గరుడో నాగదండకః కట్వ వేరుండకాశ్చ అవహితస్తైర్చ ఇత్యేతే సంఖ్యత సంయుక్తకర. ఈరోజు హాలిడేస్లో పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది క్లాస్. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు పాపం, కానీ క్లాస్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. నేనేమో ఇక్కడ హనీ కోసం తిప్పలు పడుతున్నాను. హనీ అయితే ఫ్రీజ్ అయిపోయింది. అది కొంచెం హాట్ వాటర్ కింద పెడితే కొంచెం మెల్ట్ అయిపోయి నార్మల్ స్టేట్కి వస్తుంది. హనీ నేను షుగర్ ఏమి యాడ్ చేసుకోను. ఓట్స్ కానీ కార్న్‌ఫ్లేక్స్ కానీ ఇలా హనీ వేసుకుంటాను. అండ్ నా దగ్గర ఉన్నాయంటే డేట్స్ కూడా యాడ్ చేసుకుంటాను. అప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. నాకు పెద్ద తేడా ఏమి అనిపించదు. ఇంకా వన్ ఆఫ్ ద మేజర్ టాస్క్ ఏంటి అంటే బట్టలు మడతేయడము. నాకు నచ్చని ఒకే ఒక పని హౌస్ క్లీనింగ్లో అండ్ హౌస్ ఆర్గనైజింగ్లో ఏంటి అంటే ఈ బట్టలు మడతేయడమే. నాకు ఏదో ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది. లక్కీగా మా ఆయన హెల్ప్ చేస్తారు కాబట్టి సరిపోయింది. అంటే తనకు వర్క్ లేనప్పుడు లేండి, వర్క్ ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ నేను ఒకదాన్నే చేసుకోవాల్సి ఉంటుంది తన ఆఫీస్కి అలా వెళ్తే. నేను ఒక షాపింగ్ హాల్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను టీమోలో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నాన్ స్పాన్సర్డ్, ఇది ఎవరు స్పాన్సర్ చేసింది కాదు, నేనే కొన్నాను. ఎందుకంటే అప్పు బర్త్డే వస్తుంది కదా, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ముందే ఆర్డర్ పెడితే ఆ టైంకి వస్తాయి. టీములో కొంచెం లేట్ డెలివరీ ఉంటుంది. మినిమం 2 వీక్స్ బిఫోర్ అన్న ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టాను. అయితే ఏం పెట్టానో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. వాడి కోసమని ఇదేంటి అంటే వాడి నేమ్ రాయించాను అనమాట. ఇలాంటివి 2 తీసుకున్నాను. వాడు ఈసారి సాకర్ థీమ్ అడిగాడు. సో సాకర్ థీమ్లో ఈ నేమ్స్ రాయొచ్చు అనమాట. సాకర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి, అభిరామ్ అని చెప్పేసి ఎంకరేజ్ చేయించాను వాడి నేమ్ దానిపైన. సో ఇది షర్ట్ అండ్ షార్ట్, టీ షర్ట్ అండ్ షార్ట్ 2 వస్తాయి. సో ఇది ఒకటి తీసుకున్నాను. యూస్ఫుల్ ఏం తీసుకున్నానో చెప్తాను. బర్త్డేకి అయితే అవే తీసుకున్నాను. ఆ తర్వాత ఈ సాకర్కి రిటర్న్ గిఫ్ట్స్ కోసమని కిడ్స్ని ఇన్వైట్ చేస్తాం కదా, సో రిటర్న్ గిఫ్ట్స్ కోసమని క్యూట్గా ఉన్నాయని తీసుకున్నాను. అలా ఆడుకుంటారు కదా అని చెప్పేసి. ఇది కూడా సాకర్ థీమే. సో యా, ఇవి తీసుకున్నాను. అండ్ ఇవి
ఇవి కూడా నేను ఎందుకు తీసుకున్నానో నాకు తెలియదు, బట్ చాలా క్యూట్ ఉన్నాయని తీసుకున్నాను. సో యా, ఇది ఒకటి సెట్ తీసుకున్నాను. పజిల్స్ మన చిన్నప్పుడు వచ్చావు కదా, చిన్న బాల్ వచ్చి మేజ్ వచ్చి దాంట్లో ఆడుకోవడానికి, బాల్ ఆ మూల నుంచి ఈ మూలకు పడేయడానికి అలా పజిల్స్ అవి తీసుకున్నాను. చాలా ఎంగేజింగ్గా అనిపిస్తాయి నాకు. అండ్ చిన్న చిన్న మేజెస్ ఉన్నాయన్నమాట, పెద్దగా లేకుండా. సో అది హెల్ప్ అవుతుంది అనిపించింది. ఎందుకు 2 ఆర్డర్ పెట్టామో తెలియదు. మా ఆయన బై మిస్టేక్ నేను 2 యాడ్ చేస్తే తను పెట్టినట్టున్నారు కదా. 2 ఎందుకు పెడతాం, లేకపోతే బై మిస్టేక్ పెట్టాం. యాక్చువల్లీ 2 పెట్టాం. సో అండ్ ఇంకొకటి ఇదేంటి, కేక్ టాపర్స్ ఉంటాయి కదా, అవి పెట్టాం. అయిపోయి కేక్ మీద పెట్టడానికి. కేక్ కూడా సాకర్ థీమ్లోనే కస్టమైజ్ చేద్దాం అనుకున్నాము. అండ్ దెన్ అన్నీ అబ్బువే ఉన్నాయి, సాకర్ రిలేటెడ్ ప్లేట్స్ అండ్ కప్స్. సో దాని తరువాత అండ్ డెకరేషన్ కూడా మనకి థీమ్లో వేరే ఫ్రెండ్స్ చేస్తే చూసాను అనమాట. నాకు భయం వేసేది అక్కడ బాగుంటాయా లేదంటే పార్టీ సిటీ, ఎవ్రీ టైం పార్టీ సిటీకి వెళ్ళి చేస్తూ ఉంటాము. సో మొన్న కాల్ చేస్తున్నారు. ఓకే, మధ్యలో కాల్ వచ్చింది, అందుకే నేను బ్రేక్ తీసుకున్నాను. ఏంటంటే నేను అబ్బు బర్త్డేకి బెలూన్స్ డెకార్ చేసుకున్నాను కదా, వచ్చేసి సాకర్ థీమే అన్నాను. సో అవి తీసుకున్నాను. బర్త్డే రోజు డెకరేట్ చేసి ఎలా వచ్చాయో మీకు రివ్యూ కూడా ఇస్తాను. సో దట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై యూ క్యాన్. ఇవేంటంటే వాషింగ్ మిషన్లో వేయడానికి తీసుకున్నాను. అండ్ ఇవేంటంటే ఐ షాడోస్ అప్లై చేసుకోవడానికి ఇవేవో చాలా యూనిక్గా అనిపించాయి, ఇన్స్టాగ్రామ్లో చూస్తే కనిపించాయి అనమాట. సో అందుకని నేను టీంలో ఆర్డర్ పెట్టాను, చూద్దాం ఎలా వర్క్ అవుతుందో లేదు. అండ్ ఐ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో అబౌట్ ఇట్. తర్వాత నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఎంత క్యూట్ ఉన్నాయో. ఇవి ప్లాంటర్స్ కోసము, అంటే మనీ ప్లాంట్ ఉంటుంది కదా, దానికి అవి ఆ వైన్స్ని తగిలించడం కోసమని ఇవి తీసుకున్నాను. చూద్దామా, ఇవి కూడా పెట్టిన తర్వాత చూపిస్తాను. ఆ తర్వాత ఇదేంటంటే హెయిర్ వ్యాక్స్. మనకి ఫ్లై అవేస్ ఉంటాయి కదా, అవి టేమ్ చేసుకోవడానికి ఈ హెయిర్ వ్యాక్స్ యూజ్ అవుతుంది. సో అందుకని తెప్పించుకున్నాను. తర్వాత నేను ఇయర్ రింగ్స్ అన్నాను కదా, ఈ లోటస్ షేప్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఒకటి. అండ్ ఇవి అనమాట ఇవే. అండ్ ఇంకొకటి ఫ్లవర్ వేవో తీసుకున్నాను, ఫ్లవర్ డిజైన్వి. లోటస్వి నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి. అసలు చూడగానే నేను ఆగలేక పెట్టేసుకున్నాను. జస్ట్ $2కే వచ్చింది. ఇవి కూడా జస్ట్ $2, బిలో $2, జస్ట్ 1.68 సంథింగ్ అంతే. భలే క్యూట్గా అనిపించాయి, మంచిగా డ్రెస్సుల మీదకి పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ నేను తంటలు పడ్డాను ఇవి ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పేసి లోటస్వి. తర్వాత అర్థమైంది, తర్వాత చూసి ఇలా పెట్టుకున్నాను. భలే క్యూట్గా అనిపించాయి. ఇలా వెనకల నుంచి వస్తాయి, ఇవి బాగున్నాయి, నాకు చాలా చాలా నచ్చాయి హానెస్ట్లీ. సో నా కోసం అంటూ నేను తీసుకున్నవి ఇంకొన్ని ఉన్నాయి, అదేంటో నేను మీకు చూపిస్తాను. సో ఈ పర్ల్ సెట్టింగ్ మిషన్ తీసుకున్నాను. ఇది నేను రివ్యూ ఇస్తాను, ఒక వీడియో కూడా చేస్తాను. హోప్ ఇది కూడా చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటాను. దీని గురించి నేను చాలా రివ్యూస్ చూసాను, నాకు ఇది బాగుంది అనిపించింది. ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. అరౌండ్ $15 to $20 బిలోనే ఉంటుంది ఇది. సో అది తీసుకున్నాను. ఆ తర్వాత ఈ ఫ్లవర్ బ్యాండ్ ఒకటి వచ్చిందనమాట, ఇది కూడా కొంచెం యూనిక్గా అనిపించింది. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే చూసాను, చాలా చూసాను ఇన్స్టాగ్రామ్లో తక్కువ ప్రైస్కే. టీములో అయితే ఇవన్నీ కొంచెం అఫోర్డబుల్గా దొరుకుతున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను. కావాలంటే అమెజాన్లో కూడా ఉంటాయి. సో ఇవి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. బట్ చాలా క్యూట్గా అనిపించింది. ఇంకొకటి తీసుకొని ఉంటే నా లాంగ్ హెయిర్కి సెట్ అయ్యేది అనిపించింది. ఇంకొకటైతే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక నేను చాలా ఎదురు చూసాను యాక్చువల్లీ దీనికోసం. ఇవేంటంటే స్మార్ట్ సెన్సార్ లైట్స్. సో ఏంటంటే ఇవి ప్లగ్లో పెట్టామే అనుకోండి, మనకి లైట్ కనిపించదు. ఫస్ట్లో నేను ఏంటబ్బా పని చేయట్లేదు అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఇవి చీకట్లో ఉన్నప్పుడు వాటంతట అవే లైట్ ఇలా వస్తూ ఉంటుందన్నమాట. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ టు సేమ్. నాకు చాలా అంటే చాలా నచ్చాయి ఇవి. 4 వచ్చాయి ఒక ప్యాక్లో. సో అయితే గుడ్ డీల్ అనిపించింది, బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా ఇదైతే ఒక రోజు నేను మీకు చెప్పడం మర్చిపోయాను. పొద్దున్నే స్కూల్కి టైం అయింది, ఇప్పుడు కాదులేండి, స్కూల్కి టైం అయిందా సరే పొంగనాలు పోద్దామని పిండి కొంచెం కలిపి పక్కన పెట్టాను. పొరపాటున ఏదో తీసుకుంటుంటే పిండి అంతా కింద పోయింది. జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అసలు ఆ రోజైతే అసలే పొద్దున హడావిడిగా లేట్ అయిందని టకటకా పనులు చేసుకుంటున్నాను, మళ్ళీ పిండి కింద పోయింది. ఇంకా చూసుకోండి బ్యాడ్ టైం ఎట్లా నడుస్తుందంటే అట్లా నడిచింది. కొన్ని డేస్ ఎందుకలా ఎలా అనిపిస్తుంది అంటే లైక్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇట్స్ నాట్ ఎవర్ డే అనిపిస్తుంది, అన్నీ ఆపోజిట్గా జరుగుతూ ఉంటాయి కదా. సో ఒకరోజు మొన్న నాకు ఇలానే జరిగింది. అది వదిలేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎయిర్ ఫ్రైయర్లో బొరుగులు చేస్తున్నాను.
మసాలా బొరుగులు చేసుకుంటాం కదా! మామూలుగా నూనెలో వేయించి, అయితే నేను ఈసారి ఎయిర్ ఫ్రైయర్‌లో చేద్దాం అనుకున్నాను. దీనికైతే ఇంకా కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది కదా అని చెప్పి. సో, నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. మీకు కూడా షేర్ చేస్తాను. లాస్ట్‌లో టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి. లాస్ట్ వరకు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇట్ ఈస్ డెఫినైట్లీ వర్త్. ముందే చెప్తున్నాను. నేనేం చేస్తున్నానంటే ఎయిర్ ఫ్రైయర్ బయటకి తీసి పెట్టాను. తర్వాత ఒక ప్లేట్‌లో శనక్కాయ విత్తనాలు ఫస్టే నేను దాంట్లో వేయించి పెట్టుకుంటున్నాను అవెన్‌లో. ఎక్కువ ఆయిల్ అసలేం యూజ్ చేయలేదు. తర్వాత ఈ ఎయిర్ ఫ్రైయర్ బాక్స్ ఉంటది కదా! మనం దాంట్లో ఆ బిన్నులో పార్చ్‌మెంట్ పేపర్ యాడ్ చేశాననమాట. దానిపైన నేను బొరుగులేసేస్తున్నాను. కొంచెమే వేస్తున్నాను. మళ్ళీ బాలేకపోతే ఎవరు తినకుండా మొత్తం వేస్ట్ అయిపోతాయేమో అనే దాంతో. సో, తర్వాత అందులోకి ఆహ్ ఉప్పు, కారం, పసుపు యాడ్ చేస్తాను. కొంచెం కరివేపాకు గూడా యాడ్ చేస్తాను. కొంచెం ఒక 2 స్పూన్స్ నూనె గూడా యాడ్ చేస్తాను. ఈలోపు నావి శనక్కాయ విత్తనాలు గూడా వేగిపోయాయనమాట. ఇవి కూడా కలిపి నేను దాంట్లో వేసేస్తున్నాను. కొంచెమే నేను ఎక్కువ వేయించలేదు శనక్కాయ విత్తనాల్ని. హాఫ్ మాత్రమే వేయించాను. జస్ట్ 2 మినిట్స్ పెట్టాను అంతే. అండ్ దెన్ దాంట్లోకి ఇంకా యాజ్ ఐ సెడ్ ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం నూనె, కరివేపాకు ఇవి వేసాను. కొంచెం మీరు కావాలనుకుంటే కదా! ఎల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అది లేవు. అవి ఉంటే ఫ్లేవర్ ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సో, ఇవన్నీ కలిపి నేనేం చేశానంటే 170 డిగ్రీస్‌లో 5 మినిట్స్ 7 మినిట్స్ పెట్టాననమాట. 7 మినిట్స్ ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టాను బాగా కలిపి అంతే. తర్వాత బయటికి తీశాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. ఏమన్నా నల్లగా అయిపోతాయేమో బొరుగులు అని చెప్పేసి. కాకపోతే నేను మర్చిపోయిందేంటంటే నేను తక్కువ ఫారెన్‌హీట్‌లో పెట్టాను. తక్కువ డిగ్రీస్‌లో పెట్టాను కదా! అంత బర్న్ కూడా కావు. సో, 7 మినిట్స్ నాకు పర్ఫెక్ట్‌గా అనిపిచ్చింది. అభి ఏమో అక్కడ ఉగాది కోసం వేప పూత వస్తే అవి తీసుకొస్తే అవి పెడుతున్నాడు ఫ్రిడ్జ్‌లో. సో, నేను అటు తిప్పి, ఇటు తిప్పి 7 మినిట్స్ పెట్టాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఒక 4, 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఏమన్నా చూసుకుంటున్నాను మాడిపోతాయేమో అని చెప్పేసి. ఎందుకంటే ఇది ట్రాన్స్‌పరెంట్ లేదు కదా! చూసుకోవడానికి అందుకని. సో, అలా పెట్టిన తర్వాత లాస్ట్‌కి తీస్తే మాత్రం చాలా చాలా బావున్నాయి. అంటే ఆహ్, లైక్ మీకు ఆ ఫుల్ ఫ్లేవర్ రావాలంటే డెఫినెట్‌లీ రాదు. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేస్తాం కాబట్టి. బట్ డైట్‌లో ఉన్న వాళ్ళకైతే అసలు సూపర్‌గా సెట్ అవుతుంది. ఇది పిల్లలు కానీ, మా ఆయన కానీ చాలా ఇష్టంగా తిన్నారు. ఇవి నేను పెట్టించిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు ఇంకా కొన్ని ఉన్నాయా అని చెప్పేసి. నేనేమో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా కొద్దిగే చేశాను. ట్రై చేద్దాము ఎలా వస్తాయో అని చెప్పి అంతే. కానీ ఇది చేసుకుంటే మాత్రం జస్ట్ 5 మినిట్స్‌లోనే అయిపోతుంది. 5-7 మినిట్స్ లోపలే అనుకోండి. ఇంకా 10 మినిట్స్ వితిన్ 10 మినిట్స్‌లో ఈజీ స్నాక్ ఏదైనా కావాలి అనుకుంటే ఇది హ్యాపీగా చేసుకొని గిల్ట్ ఫ్రీగా తినొచ్చు. నేను టెస్ట్ చేస్తున్నాను బొరుగులు క్రిస్పీగా అయ్యాయా లేదా అని. క్రిస్పీగా అయ్యాయి అంటే ఆల్మోస్ట్ మనకవి బాగా అయినట్టే. సో, నీట్‌గా వచ్చాయి. క్రిస్పీగా వచ్చాయి. మీరు ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఆయిల్ ఏసుకుంటే ఏంటంటే మనం మసాలాలేసాం గదా! అవి బాగా కలుస్తాయి. బొరుగులకి కలుస్తాయి అని చెప్పేసి యాడ్ చేశాను నేను. ఇవన్నీ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసి ఎత్తిపెట్టుకుంటే బావుంటుంది. బట్ నేనేం చేస్తున్నానంటే ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి తీసాను కానీ, సో, ఈ కప్పు నిండా మాత్రమే చేశాను. నేను ఎక్కువ చేయలేదు. కొంచెం స్పైసీగా అనిపిచ్చింది నాకు టేస్ట్. జస్ట్ ట్రయల్ కదా అని చెప్పేసి ఆ కొంచెమే చేశాను. పిల్లలిద్దరికీ షేర్ చేస్తున్నాననమాట. వాళ్ళు మోస్ట్‌లీ తినరేమో అని అనుకున్నాను కానీ వాళ్ళు కూడా తిన్నారు. అన్నీ సగం కింద, సగం మింద పోసి మొత్తానికి ఆ కప్పులల్లో ఏసేస్తున్నాను నేను. దీంట్లో ఇదే కాదు మనము ఫూల్ మఖానా ఉంటుంది కదా! అది వేసుకోవచ్చు. అవి ఫ్రై చేసుకోవచ్చు. పీస్ ఉంటాయి అవి చేసుకోవచ్చు. చిక్ పీస్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు మనము. ఇది చాలా యూజ్‌ఫుల్ అని నాకు అర్థమైంది. నేనైతే ఎక్కువ స్ప్రింగ్ రోల్స్ తెస్తాం కదా! ఫ్రోజన్‌వి అవి కూడా దీంట్లోనే పెట్టేస్తాను. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీరు స్ప్రింగ్ రోల్స్ కాస్కో నుంచి తెచ్చుకుంటే మాత్రం అవి ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టుకోండి. అసలు ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా ఫ్రై అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. వీడియో నచ్చితే లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.